దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిండాల్కో, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బ్రిటానియా, M&M, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉంటాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మార్కెట్స్ చూస్తే 5 days కరెక్షన్ తర్వాత ఈ రోజు కొంచెం పుంజుకున్నట్లు కనిపిస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సో మార్కెట్స్ అయితే అంత ఫాల్ అవ్వకపోవచ్చు, బట్ కెన్ బి ఇన్ సమ్ కన్సాలిడేటెడ్ ఆర్ ఒక రేంజ్ లో కొంచెం స్టక్ అయిందండి. సో ద ఛాన్సెస్ ఆర్ గెటింగ్ లో వాజ్ వెరీ లెస్. ఎందుకు అంటే మన ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే చైనాలో స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే వచ్చిందో అది కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉంది. సో ఎఫ్ఐఎస్ ఫ్లోస్ అనేవి మన ఇండియా నుంచి అంత ఎక్కువగా బయటకు వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి మన ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ ఉందో ఎఫ్ఐఎస్ కొంచెం తగ్గింది. సో దానివల్ల అలానే మనకి యుఎస్ మార్కెట్స్ అయితే అసలు 5th సెషన్ అండి, వాళ్ళు కంటిన్యూస్ గా యుఎస్ మార్కెట్స్ ఆర్ ఆన్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఆ పాజిటివ్నెస్ ఏమైనా మన ఇండియన్ మార్కెట్స్ లో కొంచెం డిటాచ్ అయ్యాయి, యుఎస్ మార్కెట్స్ ని ఫాలో అవ్వట్లేదు. సో యుఎస్ మార్కెట్స్ అయితే అక్కడ బిట్ కాయిన్ పెరగడం కానీ, ట్యాక్స్ రేట్స్ కట్ రావడం కానీ, ట్రంప్ రీఎలెక్ట్ అవ్వటం కానీ అన్ని కూడా అక్కడ పాజిటివ్ గా ఉన్నాయండి. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మన మార్కెట్స్ కూడా ఇక కొంచెం పాజిటివ్ గా వెళ్లే అవకాశం అయితే స్టార్ట్ అవుతుంది. అలానే మన డొమెస్టిక్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ గానే, అంటే ట్యాక్స్ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఇయర్ ఆన్ ఇయర్ 15% డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ చాలా బాగా ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ రోజు అయితే మనకి సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా ఉంది అండి. సో అది కూడా మనకి పాజిటివ్ గా వస్తే మార్కెట్స్ అయితే ఇప్పుడు రైట్ నౌ 24,100, 150 ఈ రేంజ్ లో ఉన్నాయండి. సో నెక్స్ట్ సపోర్ట్ అయితే 24,000 దగ్గర, 23,800, 850 దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే మార్కెట్ కు ఉందండి. అలానే రెసిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ 24,350, 24,500 లెవెల్స్ లో అయితే కొంచెం రెసిస్టెన్స్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. సో ఓన్లీ ఇష్యూ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ విత్ ద రిజల్ట్స్ అండి. అంటే కొన్ని రిజల్ట్స్ ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిజల్ట్స్ అనేవి మనకి కొంచెం డ్రాగ్ చేశాయి నిన్న. సో దానివల్లే మార్కెట్స్ నిన్న పాజిటివ్ గా అయినా మళ్ళీ ఫైనల్ గా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యండి. సో ఈ రోజు ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్స్ కొంచెం ఫ్లాట్ అండ్ పాజిటివ్ గానే మూవ్మెంట్ ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్ కొంచెం అబ్జర్వ్ చేస్తున్నారట్టు అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన రీజన్ అవ్వచ్చు, ఇంక ఇతరత్ర రీజన్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? అదేనండి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే మనకి కంటిన్యూస్ గా అక్టోబర్ లో ఎప్పుడు లేనంతగా, హిస్టరీలో లేనంతగా వాళ్ళు 1.2 lakh crore సెల్ చేశారు. సో అది ఇప్పుడైతే మనకి కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తుంది. అంటే ఎవ్రీ డే 4,000, 5,000 అనే యావరేజ్ సెల్లింగ్ అనేది అయిందండి. నిన్న మనం చూసుకున్నట్లయితే 2,000 crores అనేది సెల్ చేశారు. బట్ మన డొమెస్టిక్ అంటే ఇంత కొంచెం కరెక్షన్ వచ్చిన మార్కెట్ లో, ఇంత వాల్టిలిటీ వచ్చిన ఎస్ఐపీస్ అయితే మాత్రం రికార్డ్, అంటే నిన్ననే ఆంఫీ డేటా వచ్చిందండి. సో రికార్డ్ గా ఎస్ఐపి ఇన్ఫ్లోస్ అయితే పెరగడమే కానీ తగ్గడం అనేది కనిపించలేదు. సో మన డొమెస్టిక్ రీటైలర్ సపోర్ట్ అయితే చాలా గట్టిగానే, అంటే ఎంతైతే వాళ్ళు సెల్ చేస్తున్నారో మన వాళ్ళు కూడా డొమెస్టిక్ గా, మన రీటైలర్స్ కూడా అంతే అమౌంట్ మార్కెట్ లోకి వెళ్తుంది. కాబట్టి మార్కెట్స్ ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అయ్యాయండి. కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఈ రోజు కూడా చాలా కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాయి. సో మెనీ కంపెనీస్ ఆర్ లైక్ మనకి హిండాయ్ మోటార్ గానీ, ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్, నైకా, జైడస్ లైఫ్ సైన్సెస్, జిఐసి, అశోక బిల్కాయిన్ ఇలాంటి చాలా మనకి ఈ రోజు కూడా మనకి రిజల్ట్స్ రాబోతున్నాయండి. సో అలానే మనకి పాజిటివ్ న్యూస్ మనం చెప్పుకోవాలంటే క్రూడ్ ఆయిల్ $71 అయిపోయిందండి. అది మనకి చాలా పాజిటివ్. దానివల్ల ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ కానీ, వాటి స్టాక్స్ కానీ కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది. అలానే ఎయిర్లైన్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఎప్పుడైతే ఈ విధంగా $71 per barrel అయిపోయిందో క్రూడ్ ఆయిల్, కొంచెం పాజిటివ్ న్యూస్ అండి మనకి. ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు మేడం? కొన్ని రోజులు ఉండి వెయిట్ చేసి అబ్జర్వ్ చేయమని చెప్తారా? ఏం చెప్తారు ఇన్వెస్టర్స్ కి? కొంచెం స్టాక్ స్పెసిఫిక్ గా అయితే పిక్ చేసుకోవచ్చు అండి. దెర్ ఆర్ సర్టన్ స్టాక్స్ లైక్, అంటే మంచి రిజల్ట్స్ వచ్చిన కొన్ని స్టాక్స్ సెక్టార్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటూ, లైక్ మనకి కొన్ని స్టాక్స్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. లైక్ ఓఎన్జీసీ, హిండాల్కో చాలా మంచి రిజల్ట్స్ మనకి వచ్చింది. సో అలానే త్రివేణి అనే కంపెనీ కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలానే కొంచెం ఈ యుఎస్ కొంచెం అక్కడ పాజిటివ్ గా ఉండడం వల్ల ఐటీ సెక్టార్ ఇంకా కొంచెం స్పెండింగ్ అనేది పెరుగుతుంది యుఎస్ లో. సో దానివల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉండొచ్చు. కాబట్టి ఐటీ సెక్టార్ కొంచెం మనకి
కనిపిస్తుందండి. సో దట్ వీ క్యాన్ గో విత్ ఐటీ కొన్ని మనం కంపెనీస్ కి వెళ్ళొచ్చు. అలానే ఇప్పుడు చెప్పినట్టుగా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ కానీ లేకపోతే మనకి పిఎస్యు కొన్ని బ్యాంక్స్ ఇలా కొంచెం స్టాక్ సెక్టార్ స్పెసిఫిక్ గా అయితే కొంచెం మూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి. సో దే క్యాన్ బీ విత్ వెరీ కేర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ ది సెక్టార్స్ అండ్ స్టాక్స్. ఇలా జాగ్రత్తగా ఉంటూ వెళ్తే మార్కెట్స్ లో అయితే కొంచెం మూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి స్లోగా. రైట్. ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత గ్రీన్ కార్డులు వచ్చు H1B వీసా మీద ఎక్కువగా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఫస్ట్ సంతకం కూడా దానికి సంబంధించి అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది కూడా ఆల్రెడీ చెప్పారు కూడా ట్రంప్. సో కొంచెం ఐటీ రంగం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీరేమో పాజిటివ్ గా ఉంటుందని చెప్తున్నారు కదా. అంటే ఎంప్లాయీస్ అంటే మనం ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్తున్నారో ఇమిగ్రెంట్స్ అనేది ఎందుకునండి ఆయనకి మొదటి నుంచి అంటే అమెరికా ఫస్ట్ అంటే ఆయనకి అందరికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం. అలానే అమెరికాని మళ్ళీ ముందే పెడతాము అనే నినాదంతోనే వాళ్ళు గెలిచిందే ఆ పాయింట్ మీద గెలిచారండి. సో వాళ్ళు చెప్తుంది అదే, మాకు అమెరికానే ఇంపార్టెంట్ అనేది. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నది. సో దానికి ఐటీ యాజ్ అ సెక్టార్ కి కాదండి, ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ కి కొంచెం ఏమైనా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కొన్ని ఆ ట్రంప్ వచ్చినప్పుడే అందరికీ తెలుసండి కొన్ని మనకి పాజిటివ్ గా వెళ్తాయి ఇండియాకి, కొన్ని నెగటివ్ గా వెళ్ళబోతున్నాయి. సో దాని గురించి అన్సర్టనిటీ అనేది, సో హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ అన్సర్టైన్. కాబట్టి ఇలాంటి న్యూస్ అయితే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అబౌట్ హీజ్ పాలసీస్. ఎందుకంటే చాలా అన్సర్టైన్ గా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటారు కాబట్టి. సో వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ వాలటిలిటీ ఇన్ హిజ్ పాలసీ మేకింగ్. ఇలా సడన్ గా ఆయన ఇచ్చే ఇదైతే, బట్ ద వే ఈజ్ వెరీ క్లియర్ అండి. సో అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే వాళ్ళు వచ్చారు. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు పాలసీ మేకింగ్ అంతా కూడా ఉండొచ్చు. బట్ మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటేనండి మన ఇండియా అయితే చాలా స్ట్రాంగ్. ఈవెన్ దో మనకి ట్రంప్ వచ్చినా సరే మనకు అంత నెగిటివ్ గా అయితే ఇంపాక్ట్ అంటే మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే అయితే అంత సిచ్యువేషన్ అయితే అంత వర్స్ట్ గా అయితే లేదండి. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఈవెన్ దో హిస్ పాలసీస్ ఆర్ మేకింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ. ఇది మనకు ఒక 1-2 months అంటే నెక్స్ట్ డిసెంబర్ వరకు కొంచెం ఈ అన్సర్టనిటీ. ఆయన ఇప్పుడే వచ్చారు, కొన్ని పాలసీస్ అంటే ట్యాక్స్ రేట్ కట్స్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ కానీ ఇవన్నీ కూడా స్టిమ్యులైజ్ చేస్తున్నారు. సో ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయితే మనకి డాలర్ తగ్గిపోయింది. అలానే బిట్ కాయిన్ మీరు గమనించారో లేదో, ఈజ్ వెరీ పాజిటివ్ అబౌట్ బిట్ కాయిన్. ఇప్పుడు నౌ బిట్ కాయిన్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై. అలానే ఆయన రాగానే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే బిలో 90,000 కి వెళ్ళిపోయింది. గోల్డ్ అయితే 75,000 కి వెళ్ళింది. సో ఆల్ అసెట్ క్లాసెస్ ఆర్ రియాక్టింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వేలో. ఒక్కొక్క అసెట్ క్లాస్ అయితే డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుందండి. దిస్ ఇస్ ఆల్ ట్రంప్ ఇంపాక్ట్. సో ఇట్ మైట్ టేక్ అనదర్ 1 month టు గెట్ సెటిల్ డౌన్. ఐపీఎస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది? కొత్త కంపెనీస్ ఏమన్నా? సో కొత్త వడ్డీ ఇప్పుడైతే ఈ రోజు అయితే మనకి స్విగ్గీ అయితే నిన్ననే క్లోజ్ అయ్యాయండి కొన్ని ఐపీఓస్. సో ఈ రోజు కూడా ఒక స్టాజిలిటీ అనే కంపెనీ ఈ రోజు ఐపీఓ అంటే వాళ్ళు లిస్టింగ్ లోకి వచ్చారు. సో దేర్ ఆర్ సర్టన్ ఐపీఓస్ కూడా ఇప్పుడు కొంచెం మార్కెట్ కొంచెం మళ్ళీ అంటే లైక్ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ తగ్గొచ్చండి. సో మనం లాస్ట్ 1-2 months బ్యాక్ చూసుకున్నట్లయితే ఎవ్రీ వీక్ మనకి 3-4 ఐపీఓస్ ఉండేవి. సో నౌ ఇట్ మే టేక్ సమ్ కైండ్ ఆఫ్ రిస్ట్రెయిన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మోర్ అండ్ టు ఐపీఓస్. మాధవి గారు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉందండి? సో బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి సపోర్ట్ లెవెల్ 51,500, 51,250 దగ్గర సపోర్ట్ కనిపిస్తుందండి. రెసిస్టెన్స్ అయితే 52,200 అండ్ 52,500 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనపడుతుంది. అలానే నిఫ్టీ అయితే 24,000 దగ్గర మనకి 23,850 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తే రెసిస్టెన్స్ లెవెల్స్ 24,350, 24,500 అంటే ఈ రేంజ్ లో మార్కెట్ అనేది కొంచెం కన్సాలిడేట్ అవుతుందండి. సో మేబీ ఈ రిజల్ట్స్ కూడా మేబీ ఒక 1 week లో అయితే కంప్లీట్ గా మొత్తం అంతా అయిపోతుందండి. సో నౌ ఎవ్రీ వన్ మనందరం కూడా ఇంకా మాట్లాడుకునేది బడ్జెట్, రాబోయే బడ్జెట్ లో ఏమేం చేంజెస్ చేయబోతున్నారు, వాళ్ళు ఇచ్చే పాలసీస్ ఏంటి, ఇది ఒకటి మనకి బిగ్గెస్ట్ ఈవెంట్ అండి. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఇక మనకున్న ఈవెంట్స్ అన్ని కూడా అంటే లైక్ కార్పొరేట్ రిజల్ట్స్ కానీ, ట్రంప్ ఇంపాక్ట్ కానీ, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాబోయే ఈవెంట్స్ మనం చూసుకున్నట్టయితే మన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా కట్ చేస్తుందా? ఎందుకంటే ఈ రోజు సిపిఐ మనకి ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. సో ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా అంటే ఏమీ తగ్గలేదు అనుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మళ్ళీ తగ్గించకపోవచ్చు అండి. లెట్స్ వెయిట్. ఈ రోజు ఏమైనా ఇన్ఫ్లేషన్ ఏమైనా కంట్రోల్లో ఉంది అని తెలిస్తే కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దాని వల్ల కూడా కొంచెం మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాయండి. అలానే మనకి F&O లో కూడా చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయండి. November 20th నుంచి F&O కి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి సంబంధించిన చాలా రూల్స్
చేంజ్ అవబోతున్నాయి. సో దాని ఇంపాక్ట్ ఏమైనా వాల్యూమ్స్ మీద ఎలా ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం మార్కెట్ లో ఈ F&O ట్రేడింగ్ కి సంబంధించి కూడా కొంచెం చాలా అన్సర్టనిటీ అనేది ఉందండి. అది మనకి November 20th నుంచి అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది మార్కెట్ అనేది మనకి క్లియర్ అయిపోయిన తర్వాత మేబీ వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ క్లియర్ ఇండికేషన్స్ ఫ్రమ్ ద